బాహుబలి కథపై ఎట్టకేలకు ఒక క్లారిటీ వచ్చేసింది. బాహుబలి ది కంక్లూజన్ తో ప్రేక్షకుల మధ్యలో ఉన్న చాలా సందేహాలకు సమాధానం లభించింది. ఇప్పుడు తొలి భాగం నుంచి గుర్తు తెచ్చుకుంటే ఓవరాల్ గా బాహుబలి కథపై ఒక ఐడియా వచ్చింది. ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు కథ విషయమై విమర్శలు వ్యక్తమైనా ఇప్పుడు అలాంటి అభిప్రాయం వ్యక్తం కాలేదు. కథ గురించి, పాత్రల గురించి అందరూ పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. ఇంత భారీ కథను శక్తివంతమైన పాత్రల్ని తీర్చిదిద్దిన విజయేంద్ర ప్రసాద్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. అయితే మనం తెరపై చూసిన కథతో పోలిస్తే ముందు విజయేంద్ర ఆలోచనల్లో పురుడు పోసుకున్న బాహుబలి కథ భిన్నమైందట. అసలు బాహుబలి కథ ఎలా మొదలైందో తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడిస్తూ ఆసక్తికర విషయాలు చెప్పాడు రాజమౌళి తండ్రి. ఆ సంగతులేంటో చూద్దాం పదండి. కట్టప్ప పాత్ర నుంచి బాహుబలి ఆలోచన మొదలైంది. శక్తివంతుడైన కట్టప్ప పిల్లలకు యుద్ధ విద్యలు నేర్పిస్తుండగా ఒకరోజు అతడి దగ్గరకు ఓ విదేశీయుడు వస్తాడు. ఇంత గొప్పగా యుద్ధం చేస్తున్నారు, నేనింతవరకు మీలాంటి వీరుని చూడలేదని నమస్కరిస్తాడు. అప్పుడు కట్టప్ప, నాకంటే గొప్ప వీరుడు మరొకడు ఉన్నాడు, అతని పేరు బాహుబలి, అతని యుద్ధంలో ఎవరు గెలవలేరు అంటూ బాహుబలి కథ చెబుతాడు. కథంతా విని అతన్ని చూడాలని ఉంది, నాకోసారి చూపిస్తారా అని విదేశీయుడు అడిగితే, ఇప్పుడు అతను లేడు, చనిపోయాడు అని బదిలిస్తాడు. అంతటి వీరుడన్నారు, ఎలా చనిపోయాడు అని అడిగితే, కత్తిపోటు కంటే బలమైనది వెన్నుపోటు, నేనే అతన్ని పొడిచి చంపేశా అంటూ అసలు కథ చెప్పడం మొదలు పెడతాడు. ఈ సన్నివేశాన్ని రాజమౌళికి చెబితే బాగుందని చెప్పి దీని ఆధారంగా మిగిలిన పాత్రలు అల్లుకుందామన్నాడు. తర్వాత శివగామి పాత్ర పుట్టింది. ఆపై బాహుబలితో పాటు మిగతా పాత్రలన్నీ అల్లుకున్నా. ఆపై కథను మరో రకంగా మార్చుకున్నాం. తెర మీద చూసింది అదే అని విజయేంద్ర ప్రసాద్ తెలిపాడు. నా పేరు ధనుష్ రిషి, అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.